హాయ్ అండి. వెల్కమ్ టు హానెస్టార్స్. నేను మీ హిమబిందు. ఈరోజు లైవ్‌లో అయితే 2 టాస్కులు జరిగాయి. 2 టాస్కుల్లో అవినాష్, రోహిణి బిహేవియర్ చూసాక వీళ్ళేంటి ఇంత సెల్ఫిష్, వీళ్ళేంటి అసలు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనిపించింది. నేను ఫస్ట్ నుంచి ఒకటే నమ్ముతాను. ప్రతి ఒక్కరు నామినేషన్‌లో ఉండాలి. నామినేషన్‌లో ఉంటేనే వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఏదో బయటకొస్తుంది. మీరు గమనించుంటే హరితేజ గారు నామినేషన్‌లో ఉన్నారు కాబట్టి ఆవిడ అంత నెగెటివ్ అయ్యారు. రోహిణి గాని ఫస్ట్ నుంచి గాని నామినేషన్‌లో ఉంటే ఇంకా ఎంత నెగెటివ్ మన హరితేజ గారి కంటే ఎక్కువ నెగెటివ్ అయ్యి ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి బిహేవియర్ ఎంత అసలు సెల్ఫిష్, బ్యాక్ బిచ్చింగ్, ప్రతిదీ వాళ్ళ వైపుకు తిప్పేసుకోవడం, మాటలు తిప్పి తిప్పి మాట్లాడడం, ఒక పక్క నెగెటివ్ చేస్తా ఉంటారు, మళ్ళీ మధ్యలో ఒక పాజిటివ్ పాయింట్ వదులుతారు. నాకు అసలు అవినాష్‌ని, రోహిణిని చూస్తుంటే అస్సలు నచ్చట్లేదు వాళ్ళ బిహేవియర్. అట్ ద సేమ్ టైమ్ విష్ణుప్రియ, రోహిణిని, విష్ణుప్రియని కంపేర్ చేస్తే పర్సనాలిటీలో విష్ణుప్రియ ఫార్ బెటర్. నిజంగా విష్ణుప్రియ మాట తీరు గాని, ఆట గాని ఇవాళ సూపర్ అంటే సూపర్. ఇది ఒక రియాలిటీ షో. మనం రియాలిటీ షోలో చూడాల్సింది పర్సనాలిటీ, అంతేగాని వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ కాదు చూడాల్సింది ఇక్కడ. అదేవిధంగా రోహిణి గాని నిజంగా నామినేషన్‌లో ఉంటే ఆవిడ రియల్ పర్సనాలిటీ కూడా బయటకొచ్చేదని నాకు ఇవాళ బాగా అనిపిస్తుంది. ఆవిడ ఇన్ని రోజులు నామినేషన్‌లో లేరు కాబట్టి ఆవిడ రియల్ పర్సనాలిటీ, అవినాష్ పర్సనాలిటీ మనకు చూసే ఛాన్స్ రాలేదు. బట్ ఇప్పుడు లాస్ట్‌లో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు బ్యాక్ బిచ్చింగ్ వాళ్ళని చూస్తుంటే నాకసలు వీళ్ళు టాప్ 5 కాదు కదా, టాప్ 10కి కూడా అర్హత లేదు వీళ్ళకి అనిపించింది నాకు ఇవాళ రోహిణిని చూస్తే. అసలెలా రోహిణి బాధపడతది? విష్ణుప్రియ నాకివ్వకుండా తనకు తను ఎలా ఎళ్ళింది అని బాధపడుతుందండి. నిన్నెప్పుడో అనిందంట విష్ణుప్రియ, "నువ్వు నాకిస్తానని నేను గాని ఉంటే నీకిస్తాను" అనేది. నీకిస్తాననింది ఎప్పుడు? నబీలు నువ్వు ఒకవేళ ఉంటే నీకిస్తాననింది. లేదా నిన్న అంటే మేబీ ఇవాళ ఆడతాననుకోని అనుండొచ్చు. అంటే ఇంకా రేపు ఇంక గేమ్స్ ఉండవు అని తెలిసినా కూడా ఆ అమ్మాయి ఎళ్ళకుండా ఓటు అప్పీల్‌కి రోహిణికి ఇవ్వాల. ఇది ఎంత సెల్ఫిష్‌నెస్! ఎలా ఇలా కోరుకుంటారు? ఇంకా ఎంత బ్యాక్ బిచ్చింగ్ చేస్తుందో విష్ణుప్రియ గురించయితే. అది మాటలొకటి చెప్తది, చేతలొకటి చేస్తది. అరే నిన్నగాక మొన్న నిన్ను సెకండ్ గేమ్‌కి పంపించింది. తను డ్రాప్ అయ్యి. అసలు వేరే వాళ్ళైతే ఆ ప్లేస్‌లో ఉంటే ఎవరైనా పంపిస్తారా? వాళ్ళు డ్రాప్ అయ్యి డేంజర్ జోన్‌లో ఉన్నవాళ్ళు వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారా గేమ్ ఆడడానికి? ఆ అమ్మాయి ఇచ్చింది. దానికి గ్రాటిట్యూడ్ లేదు. ఇవ్వని దానికి మాత్రం ఇంత మాట్లాడుతుంది రోహిణి. నిజంగా రోహిణి, అవినాష్ బిహేవియర్ అయితే వర్స్ట్ బిహేవియర్ అనిపించింది. వాళ్ళు ఏదైతే నిన్న సంచాలక్‌ని, ప్రేరణ అని ఎన్ని మాటలన్నారో ఇవాళ ఏం చేస్తారు? రో రో అవినాష్ ఏమంటాడు ఒక మాట, 14థ్ వీక్ వచ్చింది. క్లారిటీ లేదా? ఇంకా క్లారిటీ లేకపోతే ఎలా నబీల్? ఎలా ప్రేరణ? 14థ్ వీక్ మీరేం చేస్తున్నారు? ఆ డైలాగ్ ఇవాళ రోహిణిని అనలేదా మరి? సంచాలక్‌గా క్లారిటీ లేకుండా మిస్టేక్ చేస్తే ఎందుకనలేదు? ఇదేనా ఫ్రెండ్‌షిప్పా? లేదా గ్రూపిజమా? ఏంటది? అదే కదా వాళ్ళు చెప్పేది. వాళ్ళు ఫ్రెండ్స్ కోసం హెల్ప్ చేసుకుంటున్నారు. మీరు హెల్ప్ చేసుకుంటున్నారు. నిజంగా అవినాష్ నేను అడుగుతాడనుకున్నా. మరి ఎందుకు అడగలేదు ఆ మాట? రోహిణి 14థ్ వీక్‌లో నీకు క్లారిటీ లేకపోవడం ఏంటనేసి. ఫస్ట్ ఒకళ్ళని అనౌన్స్ చేసి సెకండ్ ఇంకోళ్ళని ఎట్లా అనౌన్స్ చేస్తావని అనలేదే? నిన్న అన్నాడు కదా నబీల్‌ని, ప్రేరణని. ఎంత తెలివైన వాళ్ళంటే తెలివి కూడా ఓకే. కన్నింగ్ అది నాకు నచ్చట్ల. కర్మ అనేది ఒకటుంటుంది. అది ఎవ్వరిని వదిలిపెట్టదు. అది ఈరోజు అవినాష్‌కి, రోహిణికి మాత్రం అసలు ఏమన్నా సూట్ అయితదా ఆ వర్డ్ అనిపించింది. ఎందుకు అంటే నిన్నేమన్నారు? సంచాలక్‌గా నబీల్‌ని ఎన్ని మాటలన్నారు. ఎంత బ్యాక్ పిచ్చింగ్ చేశారు. అసలు ఆ సంచాలక్ ఏం సంచాలక్ అన్నారు. సంచాలక్ ఏం చేస్తున్నాడు అన్నారు. సంచాలక్ బయాస్ అన్నాడు. ఎన్ని మాటలన్నారు నబీల్‌ని నిన్న ఆ డిస్కులు తోసుకునే టాస్క్‌లో. ఇంకో మాట ఏమన్నారు మళ్ళీ లైవ్‌లో బ్యాక్ బిచ్చింగ్‌లో నిఖిల్, ప్రేరణ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకున్నారంట. అక్కడ రోహిణి ఒక మాట లూజ్ అయితది. ఏంటంటే, "ఏంటి మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారా" అంటే అప్పుడు నిఖిల్ సీరియస్‌గా ఒక మాట అంటాడు. "డోంట్ బ్లేమ్ రోహిణి, ఊరికే బ్లేమ్ చేసేయబాకని." ఆ తర్వాత, లేదు లేదు నాకలా అనిపిచ్చింది" అని ఏదో కవర్ చేస్తదనమాట. సో, ఇవాళ వీళ్ళు చేసిందేంటి, ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్‌లో అక్కడ ఒక క్లాత్ ఉంటుంది. ఒక ఫ్లాగ్, దాన్ని ఎవరికి దొరికితే చివరి వరకు ఎవరు దాన్ని పట్టుకుంటే వాళ్ళు నెక్స్ట్ కంటెండర్ అయ్యే ఛాన్స్ అనమాట. సో, లాస్ట్ వరకు నిజంగా ఆ గేమ్‌లో అసలు గౌతమ్ అయితే సూపర్ అంటే సూపర్ ఆడాడు. ఫస్ట్ 3 రౌండ్‌లు అయితే అదరగొట్టాడు. గౌతమ్ దగ్గర ఉన్నది ఏంటంటే ఫాస్ట్‌నెస్. తను త్వరగా ఎళ్ళేసి ఆ ఫ్లాగ్‌ని పట్టుకుంటున్నాడు. ఇంకెవ్వరికి ఆ ఫ్లాగ్ రావట్లేదు. ఫస్ట్ ప్రేరణని తీసేసాడు. ఎందుకంటే ప్రేరణ ఆల్రెడీ ఓట్ అప్పీలింగ్‌కి ఎళ్ళింది కాబట్టి. సారీ ఎందుకో ఈరోజు నా మాటలు ఫ్లంబుల్ అవుతున్నాయి. సరిగ్గా రావట్లేదు పలకడానికి. ఏమైందో నాకు తెలియట్లేదు. జస్ట్ ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాను ప్రాబబ్లీ అందుకేమో. సో, సారీ ఫర్ థాట్. ఫస్ట్ గౌతమ్ పట్టుకుంటాడు. ప్రేరణని తీసేస్తాడు. నెక్స్ట్ కూడా మళ్ళీ గౌతమ్‌కే దొరుకుతది. ఈసారి నిఖిల్‌ని తీసేస్తాడు. ఇక్కడ నిఖిల్‌కి ఒక డిసడ్వాంటేజ్ కాదు కదండీ. నిఖిల్ కొంచెం కాలు బాగా లేకపోవడం వల్ల తను ఫాస్ట్‌గా సారీ అసలు మాటలు సరిగ్గా పలకలేకపోతున్నాను. సో, తను తను సరిగ్గా పరిగెత్తలేకపోయాడనమాట. అది కొంచెం నిఖిల్‌కి డిసడ్వాంటేజ్. బట్ ఎనీహౌ తను తీసేసాడు. అది వాలిడ్ పాయింటే గౌతమ్. ఎందుకంటే తనకి స్ట్రాంగెస్ట్ నిఖిల్ అనిపించాడు. తీసేసాడు. నెక్స్ట్ వచ్చిందనమాట. నెక్స్ట్ కూడా నెక్స్ట్ ఎవరికి దొరుకుతది? నెక్స్ట్ రోహిణికి దొరుకుతది. రోహిణికి దొరకంగాల్నే
మన గౌతమ్ తీసేస్తది. ఇక్కడ రోహిణి డబుల్ యాక్షన్ జూడాలి. నిజంగా డబుల్ యాక్షన్ అసలు డబుల్ స్టాండర్డ్స్, డబుల్ యాక్షన్. ఓ పక్క అబ్బా! గౌతమ్ చాలా బాగా ఆడాడు, గౌతమ్ చాలా బాగా ఆడాడు అంటది. గౌతమ్ గేమ్‌లోంచి తీసేస్తది. అవినాష్‌ని తీసేయొచ్చు కదా! అవినాష్ కూడా స్ట్రాంగే గదా! ఎందుకు మరి అవినాష్‌ని తీసేయలేదు? అవినాష్ నిజంగా స్ట్రాంగే గదా! అవినాష్‌ని తీసేయొచ్చు కదా! అంత డ్రామా అనమాట. పైకేమో అలా అనేది, వెనకాలేమో చేసేదంతా పొడిచేదనమాట. బ్యాక్ స్టాబింగ్ అనమాట. సో, గౌతమ్ తీసేసింది. నాకు గౌతమ్ తీసేసినప్పుడు పాపం అనిపించింది. ఇంత కష్టపడి ఇంత బాగా ఆడితే తీసేశారు. బట్ దట్స్ హౌ ద గేమ్. మనం ఇంకా ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. ఎందుకంటే అంతకు ముందు రౌండ్‌లో కూడా గౌతమ్ చేసింది అదే. నిఖిల్‌ని స్ట్రాంగ్ అని తీసేసాడు. నిఖిల్ కూడా అలాగే ఫీల్ అయ్యి ఉంటాడు. అరే! నేను స్ట్రాంగ్ అని నన్ను తీసేసారేంటి అని. సో, అంతే అనమాట అది. నెక్స్ట్ అవినాష్, రోహిణి. విష్ణుప్రియని తీసేస్తారు. అవినాష్, రోహిణి వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకున్నారు. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోకపోయింటే అసల రోహిణికి అది దొరికేది కాదు. ఆ రౌండ్‌లో కూడా గౌతమ్ ఎళ్ళుండేవాడు కాదు. అవినాష్ అక్కడ క్లియర్‌గా రోహిణికి హెల్ప్ చేశాడు. అలాగే లాస్ట్‌లో కూడా అవినాష్ గివ్ అప్ ఇచ్చేసి నాకు ఇది అవసరం లేదు, నాకు రోహిణికి అవసరం అనిపిస్తుందంట. బాబోయ్! ఇదేంటిది, ఇది గ్రూప్ గేమ్ కదా! వీళ్ళు ఎంతసేపటికి పక్కన వాళ్ళని ఏమంటారు? గ్రూప్ గేమ్ ఆడుతున్నారా? ఆటోలో ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటే గ్రూప్ గేమ్. విష్ణు, పృథ్వీ మీరు ఆడండి చూస్తాం ఇప్పుడు అన్నారు. మరి ఈరోజు అవినాష్, రోహిణి ఏం చేస్తారు? ఆ రోజు పృథ్వీ, విష్ణు చేసింది గ్రూప్ గేమ్ అయితే వీళ్ళు చేసిందేంటి ఈరోజు వీళ్ళిద్దరు? వీళ్ళు అంతే, వాళ్ళ దాకా వస్తే ఒక రూలు, వేరే వాళ్ళకైతే ఒక రూల్ అనమాట. అంతే, ఇంక వాళ్ళ గురించి ఎంత చెప్పినా నేను బ్యాడ్ అవుతానేమో అని నాకు అనిపిస్తుంది. వేస్ట్ వాళ్ళ గురించి చెప్పుకోవడం. అంత బ్యాక్ పిచ్చింగ్ చేస్తారు. సరే, ఆ గేమ్ అయిపోయింది. ఫైనల్‌గా రోహిణి కంటెండర్ అయిపోయింది. ఓకే. మళ్ళీ ఈ గేమ్ జరిగేటప్పుడు కొన్ని లైవ్ కమెంటరీస్ జరిగినాయి. నిజంగా ప్రేరణ, నబీల్ అనుకోవడం, అరే గౌతమ్ ఈ గేమ్‌లో ప్రోరా, వాడు ఎంత బాగా ఆడాడు. ఏంటంటే గౌతమ్ అక్కడ టాలెంట్ ఏంటంటే ఫాస్ట్‌గా పరిగెడుతున్నాడు. ఫాస్ట్‌నెస్ ఉంది. ఫాస్ట్‌గా వెళ్ళడం వల్ల ఆ ఫ్లాగ్‌ని పట్టుకుంటున్నాడు. ఆ ఫ్లాగ్ మీద పడిపోతున్నాడు. ఇంకా అది ఎవ్వరికీ దొరకట్లేదు. సో, నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడాడు. లాస్ట్ టైం మెగా చీఫ్ అయినప్పుడు కూడా తను అలాగే ఆ అది డాగ్ బోన్ ఏదో పెట్టారు కదా! దాంట్లో కూడా తనే విన్ అవుతాడు. సో, నిజంగా తను కూడా నిఖిల్ కూడా అంటాడు గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు అని. మధ్యలో గౌతమ్‌ని ఎంకరేజ్ చేస్తారు ప్రేరణ, నిఖిల్ లాగడానికి. సో, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గౌతమ్ అయితే చాలా బాగా ఆడాడు. చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. ఫస్ట్ రౌండ్ ఓవరాల్‌గా రోహిణి అయితే కంటెండర్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ డొమినోస్ గేమ్ పెట్టారబ్బా! ఇదొక సోది కన్‌ఫ్యూజింగ్ గేమ్ లాగా పెట్టాడు రూల్స్. రూల్ ఏంటంటే అందరూ డామినోస్ పెట్టాలి. ఒక బిగ్ స్లేట్ ఉంటుంది వుడెన్‌ది. ఒక స్మాల్ స్లేట్ ఉంటుందనమాట. ఫస్ట్ ఒక వుడెన్ స్లేట్ బిగ్‌ది పెట్టి నెక్స్ట్ చిన్నది పెట్టాలి. అలా వరుసలో పెట్టుకుంటూ వెళ్ళాలి. మీకు ఎవరైతే గేమ్‌లో ఉండకూడదనుకుంటున్నారో ఆ కంటెండర్ ఫోటో వాళ్ళు డొమినోస్‌లో పెట్టి, ఆ డొమినోస్ ఇలా కొడితే మొత్తం పడిపోతే ఆ కంటెండర్ రేస్‌లోంచి ఔట్ అనమాట. సో, అలా ఈ గేమ్ ఏం చేస్తారు? ఈ గేమ్ ఎవరికీ సరిగ్గా అర్థం కాలా. ఒక ప్రేరణ, విష్ణు కరెక్ట్‌గా పెడతారనమాట. ఇక్కడ మెయిన్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏందంటే, ఒకసారి వెళ్ళి ఒక పర్సన్, ఒక కంటెస్టెంట్ ఒక పెద్ద వుడెన్ స్లేట్, చిన్న వుడెన్ స్లేట్ తెచ్చుకోవాలి ఒకసారికి అంతే. కానీ నిఖిల్, అవినాష్ వీళ్ళేం చేస్తారంటే ఒకేసారి 3, 3, 4, 4 అట్లా తెచ్చేసుకొని అన్నీ పెట్టేసుకుంటూ వెళ్తారనమాట. అది రాంగ్ అనమాట. సో, ఇక్కడ ఎవరెవరు ఫోటోలు తీసుకొస్తారంటే, ఎవరి ఫోటోలు అయితే మనం తెస్తామో వాళ్ళు గేమ్‌లో ఉండరని అర్థం అనమాట. సో, ఫస్ట్ ఎళ్ళేసి అవినాష్ విష్ణుప్రియ ఫోటో పెడతాడు. నిఖిల్ గౌతమ్ ఫోటో పెడతాడు. గౌతమ్ నబీల్ ఫోటో పెడతాడు. నబీల్ ప్రేరణ ఫోటో పెడతాడు. విష్ణుప్రియ నిఖిల్ ఫోటో పెడతదనమాట. సో, ప్రేరణ అవినాష్ ఫోటో. సో, ఓవరాల్‌గా ఏమైతది ఇక్కడ ఎవరెవరు ఫౌల్ ఆడారంటే నిఖిల్ ఫౌల్ ఆడతాడు, అవినాష్ ఫౌల్ ఆడతాడు, గౌతమ్ ఫౌల్ ఆడతాడు, నబీల్ ఫౌల్ ఆడతాడు. కానీ అవినాష్ అందరికంటే ఫస్ట్ చేసేసి విష్ణుప్రియ ఫోటో తీసేస్తాడు గేమ్‌లోంచి. ఆ తర్వాత నిఖిల్ గౌతమ్ ఫోటో తీసేస్తాడు. నబీల్ ప్రేరణ ఫోటో తీసేస్తారు. సో, లాస్ట్ దాకా ఫోటో ఉండేదొచ్చేసి గౌతమ్ నబీల్‌ది పెట్టుంటాడు కదా! గౌతమ్ నబీల్ ఫోటో ఉంటుంది. అలాగే విష్ణుప్రియ వచ్చేసి నిఖిల్ ఫోటో తీసేస్తది. ప్రేరణ వచ్చేసి అవినాష్ ఫోటో తీసేస్తదనమాట. కానీ అప్పుడు రోహిణిని బిగ్ బాస్ అడుగుతాడనమాట. విన్నర్ గేమ్ రూల్స్ ప్రకారం జరిగిందనుకుంటున్నారా అంటే అప్పుడు రియలైజ్ అయితది. ఓకే, ఇది నా మిస్టేక్. ఒకేసారి వీళ్ళు 3, 4 బ్లాకులు తేగూడదు. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది అలా పెట్టాలి అని చూసినప్పుడు ఎవరెవరు ఫౌల్ ఆడారా అని చూస్తే అవినాష్, నిఖిల్, గౌతమ్, నబీలు వీళ్ళు నలుగురు ఫౌల్ ఆడుంటారు. వీళ్ళు నలుగురు తెచ్చిన ఫోటోలు ఎవరెవరు అనే కంటే కూడా తాను ఎవరో చెప్తారు. సో, ప్రేరణ, విష్ణుప్రియ ఫౌల్ ఆడుండరు. వాళ్ళిద్దరి దగ్గర ఎవరెవరు ఫోటోలు మిగిలి. సో, ప్రేరణ విష్ణుప్రియ ఫౌల్ ఆడలేదు కాబట్టి రోహిణి ఏమనుకుంటుంది, ప్రేరణ విన్నర్ చేద్దాం అనుకున్నది. రోహిణి ఆలోచన ఏంటి, ప్రేరణని విన్నర్ చేస్తే ప్రేరణ ఫోటో తెచ్చింది అవినాష్‌ది కాబట్టి అవినాష్ కంటెండర్ అవుతాడు. అది ప్రేరణకు అర్థం కాలేదు ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఈమె విన్నర్ అని నన్నంటే నేనెళ్తాను అనుకునింది. కానీ అర్థం కాలా. సో, అప్పుడు రోహిణి ఏం చెప్తుంది, విష్ణుప్రియ నువ్వు చేసింది రాంగ్, నువ్వు చేసింది ఎలా రాంగ్ అంటే, విష్ణుప్రియ ఏం చేస్తదంటే బ్లాక్స్ అన్నీ ఒక్కొక్కటి తను కరెక్ట్‌గా ఆర్డర్‌లో పెట్టుకుంటూ వెళ్ళి అన్నీ పెట్టిన తర్వాత కొన్నిటికి మధ్య ఎక్కువ స్పేస్ ఉంటే తను అడ్జస్ట్ చేస్తది. అది రాంగ్ అని రోహిణి చెప్తుంటదనమాట. సో, అప్పుడు ప్రేరణకి సడెన్‌గా అక్కడ ఎవరో అంటారు, ఇప్పుడు ప్రేరణ గెలిస్తే అవినాష్ అని. ప్రేరణకి అప్పుడు వెలుగుతది, వారిని ఇప్పుడు అవినాష్ వెళ్ళిపోతాడా ఏంటి నేను గెలిస్తే అని. లేదు విష్ణుప్రియ చేసింది రాంగ్ కాదు, విష్ణుప్రియ చేసింది కరెక్టే అని రోహిణి చెప్తదనమాట. అంటే ఏంటి అప్పుడు అక్కడ ఒకవేళ విష్ణుప్రియ గెలిచింది అని కానీ కంటెండర్ ఇస్తే నిఖిల్ అయ్యే ఛాన్స్ ఉందనమాట కంటెండర్. సో,
ఇంక రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. మధ్యలో అవినాష్ వచ్చి గట్టి గట్టిగా వాదిస్తుంటాడు. విష్ణుప్రియ చేసింది తప్పు, తప్పు అని. ఎందుకంటే అవినాష్ బాధ ఏంటి? ఒకవేళ విష్ణుప్రియ గేమ్‌లోంచి ఔట్ అయిపోతే ప్రేరణ విన్ అయితే నేను కంటెండర్ అవుతాను కదా అనేసి. సో, చాలా డిస్కషన్ జరుగుతది. ఫైనల్‌గా రూల్ బుక్ చదువుతారు. అంతా చూస్తే విష్ణుప్రియ చేసింది ఏం తప్పు కాదు, కరెక్టే అని ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ప్రేరణ ఇంకా విష్ణుప్రియ మధ్యలో సెలెక్ట్ చేయాలి ఎవరో ఒకళ్ళని విన్నరు. సో, ఫైనల్‌గా ఇక్కడ గౌతమ్ ఒక మాట అంటాడు. రోహిణి మీకు ఏం ప్రాబ్లమ్ లేకపోతే మీ ఎవరికీ ఇప్పుడు ఫౌల్ ఆడిందేమో వాళ్ళు నలుగురు ఫౌల్ ఆడారు. కానీ వీళ్ళిద్దరు ఫోటోలు వెళ్ళిపోయినాయి వాళ్ళు ఫౌల్ ఆడడం వల్ల. విష్ణుప్రియ ఫోటో అవినాష్ ఫస్ట్ ఫౌల్ ఆడడం వల్ల వెళ్ళిపోయింది. కాబట్టి నో యూజ్ ఇప్పుడు నువ్వు విష్ణుప్రియకి గెలిచి నిఖిల్ గానీ లేదా ప్రేరణ గెలిచి అవినాష్ గానీ ఆడితే వేస్ట్. వీళ్ళిద్దరు కష్టపడి ఆడారు. వీళ్ళిద్దరు బాగా ఆడారు. వీళ్ళిద్దరిలోంచి ఒకళ్ళని కంటెండర్ చెయ్యి అనేసి గౌతమ్ చెప్తాడనమాట. అది నాకు మంచిగా అనిపించింది. అంతే కదా, నాకు ఇలాంటివే గౌతమ్ దగ్గర నచ్చేది. ఏదైనా డెసిషన్ రానప్పుడు తను ఒక మంచి సజెషన్ ఇస్తాడు అది ఎవరికైనా. అది నాకు గౌతమ్‌లో నిఖిల్ ఇంత స్టాండ్ తీసుకోలేడు. వెరాజ్ నిఖిల్ ఇంత కరెక్ట్‌గా ఇలా స్టాండ్ తీసుకోలేడు. అదే నిఖిల్‌కి గౌతమ్‌కి తేడా. బట్ నాకు ఈ విషయంలో గౌతమ్ బాగా అనిపించాడు ఇవాళ. సో, తర్వాత రోహిణి కూడా ఆలోచిస్తది. అంతా ఆలోచించింది. ఇంక ప్రేరణ ఆల్రెడీ కంటెండర్ అయిపోయింది కదా, ఇంక విష్ణుప్రియ అవ్వలేదు కదా అనుకోని మనసులో. సో, అప్పుడు విష్ణుప్రియ విన్నర్ అని ప్రకటించేస్తది. అంటే చాలా డిస్కషన్స్ జరుగుతాయి. నేను చెప్పట్లేదు. ఈ మధ్యలో అవినాష్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అవేం జరగలేదనమాట. మధ్యలో ఏదేదో అనుకుంటారు. ఇక్కడ నేను హైలైట్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ నిన్న ఏదైతే అన్నారో అవినాష్, రోహిణి ఫస్ట్ నబీల్‌ని అన్నారా? డిస్క్ టాస్క్‌లో నబీల్ సరిగ్గా చేయలేదు సంచాలక్ గాని. నిఖిల్, ప్రేరణ ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు అన్నారా? చేసుకోకపోయినా బ్లేమ్ చేశారా? ఏదేదో చేశారా? ఆ తర్వాత ప్రేరణ నిన్న రోప్ టాస్క్‌లో తను కన్‌ఫ్యూజ్ అయిందా? కన్‌ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ నిఖిల్ అని తర్వాత అవినాష్ అని మళ్ళీ నిఖిల్‌కి ఫిఫ్త్ ప్లేస్ ఇచ్చేసరికి అవినాష్ ఫీల్ అయిపోయాడా? ఈరోజు రోహిణి ఏం చేసింది? సంచాలక ఒకసారి ఒకరిని అనౌన్స్ చేశాక ఎలా మారుస్తారు అని నిన్న అవినాష్, రోహిణి గింజుకున్నారా? మరి ఈరోజు ఎలా మార్చింది? ఈరోజు ఫస్ట్ ప్రేరణ అనింది కదా, మళ్ళీ తర్వాత విష్ణుప్రియని ఎందుకు మార్చింది? ఇదే పని వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళని ఫ్లిప్ అనేవాళ్ళు కదా, ఏంటి వీళ్ళు ఫ్లిప్ అవుతున్నారు అనేవాళ్ళు కదా. నిన్నంతా ఏమన్నారు? 14th వీక్‌లో ఉన్నారు మీరు, ఏంటి డెసిషన్ తీసుకోవడం క్లారిటీ లేదా అన్నారు. మరి వాట్ అబౌట్ క్లారిటీ? రోహిణి క్లారిటీ ఏమైంది ఈరోజు? అవినాష్ క్లారిటీ ఏమైంది ఈరోజు? ఎందుకు రోహిణిని క్వశ్చన్ చేయట్లేదు? ఇదే గ్రూప్ గేమ్ అంటే ఇదే వాళ్ళు ఆడింది. ఇది మీరు ఫ్రెండ్షిప్ గేమ్ అంటే మీది ఫ్రెండ్షిప్ గేము, అప్పుడు వాళ్ళదే అది ఫ్రెండ్షిప్ గేమ్ అవుతుంది. ఇది మీరు గ్రూప్ గేమ్ అంటే మీది గ్రూప్ గేమ్, వాళ్ళది గ్రూప్ గేమ్ అవుతుంది. అదనమాట. వీళ్ళకున్న తెలివి వాళ్ళకి లేదు. ఆ ఓజీస్కి మాట్లాడే తెలివి తేటలు ఏమీ లేవన్నమాట. సో, ఫైనల్‌గా రోహిణి విష్ణుప్రియని అనౌన్స్ చేస్తది. ఇక్కడ బిగ్ బాస్ అంతటితో వదలలా. వీళ్ళని ఇంకా ఇరికిచ్చాలనుకున్నాడు. ఇప్పుడు డిజర్వింగ్, అన్‌డిజర్వింగ్ చేయండి. వీళ్ళిద్దరిలో రోహిణి మరియు విష్ణుప్రియాల నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయండి అంటారు. సో, సెలెక్ట్ చేయండి అన్నప్పుడు ఏమైతదంటే విష్ణుప్రియ ఫస్ట్ వచ్చి పిచ్చింగ్ చేసుకుంటది. నేను నిన్న కూడా చివరిదాకా వెళ్ళాను. నిన్న నబీల్‌కి నాకు మధ్యలో మీరు నన్ను తీసేశారు. ఈరోజు కూడా నేను ఇక్కడి దాకా వచ్చాను. నాకు ఈరోజు నేను వెళ్ళాలని ఉంది. ఓట్ అప్పీల్ చేసుకోవాలని ఉంది. మళ్ళీ రేపు ఛాన్స్ వస్తుందో రాదో తెలీదు. వచ్చినా నేను ఆడతానో రాదో తెలీదు. ఈ వీక్ అయితే నేను బాగా ఆడాను. నన్ను సెలెక్ట్ చేయండి. ఇంకో మాట కూడా చెప్తాను. ఇందాక సంచాలకులో చాలా కన్‌ఫ్యూజన్ అయితే జరిగింది. అది రోహిణి వల్ల జరిగింది. మీరు అది కూడా కన్సిడర్ చేయండి. నేను సెల్ఫిష్‌గా చెప్తున్నా అని కూడా తను సారీ చెప్పి రోహిణికి చెప్పింది. సో, ఫస్ట్ ప్రేరణకు కాలింది కదా, ఇందాక రోహిణి ఇవ్వలేదు కదా ప్రేరణని విన్నర్‌గా, ఇంకేమాత్రం ఆలోచించకుండా ఇచ్చేసింది విష్ణుప్రియకి. ఇచ్చేసి చెప్పిన మాట ఏంటంటే, వచ్చిన గెస్ట్‌లంతా నువ్వు చాలా బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నావు అంటున్నారు రోహిణి. తనకి విష్ణుకి అంత అప్రిసియేషన్ రాలేదు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటున్నారు. సో, నేను విష్ణుకి ఇచ్చేస్తున్నాను. సింగిల్ పాయింట్ చెప్పేసి ఇచ్చేసింది. యాక్చువల్‌గా ప్రేరణకి ఏంటంటే రోహిణికి ఇవ్వడం ఇష్టం లేదు. ఇచ్చేసింది విష్ణుప్రియకి. థ్యాంక్స్ చెప్పిందనమాట. మళ్ళీ విష్ణుప్రియ తర్వాత ఎవరు? గౌతమ్ కాదు, నబీల్ కూడా విష్ణుప్రియ అంటాడు ఏంటంటే, నిన్ననే మేము మాట్లాడుకున్నాం, నాకొస్తే తనకిస్తానని, తనకొస్తే నాకు ఇస్తానని, డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్. సో, నబీల్ కూడా విష్ణుప్రియ అంటాడు. గౌతమ్ ఇక్కడ క్లారిటీగా ఒక మాట చెప్పాడనమాట. నేను ఎందుకు ఇవ్వాలనుకుంటున్నా అంటే 2 times తను ఇట్లా కంటెండర్ దాకా వచ్చింది. సో, నిన్న కూడా తీసేసినాం, అందుకే ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నా అంటే, రోహిణి వెంటనే 2 times కంటెండర్ అవడం ఏంటి? ఎక్కడైంది ఆ అమ్మాయి? నేను కూడా అయ్యాను కదంటే, నేను సారీ కంటెండర్ కాదు, ఇలా డిజర్వింగ్, అన్‌డిజర్వింగ్ తను చివరిదాకా 2 times వచ్చింది, అందుకే నేను ఇస్తున్నానంటే ఇంక రోహిణి ఏం మాట్లాడలేదనమాట, కామ్‌గా ఉండిపోయింది. సో, ఫైనల్ ఆల్రెడీ విన్ అయిపోయింది విష్ణుప్రియ. ఇంకా నిఖిల్‌ది అవసరం లేదన్నట్టుగా అంటే, లేదు చెప్పని అంటాడు గౌతమ్. చెప్తాడు గౌతమ్ కూడా అదే చెప్తాడు. నేను నిన్ననే విష్ణుప్రియకి ఇవ్వాల్సింది నబీల్‌కి ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే, నేను ఫస్ట్ నుంచి గేమ్ కంపేర్ చేసి నబీల్‌కి ఇచ్చాను, కానీ నాకు నిన్న విష్ణుప్రియకి ఇవ్వాలని ఉంది. తర్వాత నేను ప్రామిస్ చేశాను, మళ్ళీ డిజర్వింగ్, అన్‌డిజర్వింగ్ ఇస్తే నీకే ఇస్తానని. సో, ఆ రీజన్‌తో నేను విష్ణుప్రియకి ఇస్తున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా అవినాష్ ఇంకా యాజ్ యూజువల్ రోహిణి ఫ్రెండ్షిప్ గ్రూప్ గేమ్ మనకు తెలిసిందే అది. కానీ తను చెప్పే రీజన్ ఏంటంటే, విష్ణుప్రియ నువ్వు ఇలాంటి పాయింట్ తేవడం తప్పు, సంచాలక్ డెసిషన్ అనేసి, అది రాంగ్, అలా చెప్పుండకూడదు అంట. ఆ అమ్మాయి ఏం మాట్లాడాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఓడిపోతే వీళ్ళకి సంచాలక్ ఫేవర్గా ఇవ్వకపోతే ఏమేమో చేస్తారు కదా. అక్కడ విష్ణుప్రియ నాకు నిజంగా అనిపించలే, ఒక స్టాండ్ తీసుకుంటే బాగుండేది. విష్ణుప్రియ ఏమంటదంటే, నేను సారీ చెప్పాను కదా, నేను ఫూలిష్గా ఆ మాట అనేసాను. విష్ణుప్రియ అంటది ఆ మాట ఫూలిష్గా అనేసి.
సరే రోహిణి ఏమంటదంటే, "నేను సంచాలకుగా రాంగ్ తీసుకున్నాను గాబట్టే నువ్వు విన్ అయ్యావు" అంటది. రాంగ్ అది. ఆళ్ళిద్దరు కరెక్ట్‌గా ఆడారు గాబట్టే ఆమె సంచాలక్ రాంగ్ అయినా, ప్రేరణ, విష్ణుప్రియ చివరిదాకా ఉన్నారు. వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. ఉన్న దాంట్లో ఒకటి సెలెక్ట్ జేసుకోవాలి కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. అంతేగాని నీవు సంచాలకుగా రాంగ్ జేయడం వల్ల విష్ణుప్రియ గెలవల. విష్ణుప్రియ కరెక్ట్‌గా పెట్టింది గాబట్టి చివరి వరకు ఉండిందనమాట. సో, అదయిపోయిన తర్వాత చూడాలి రోహిణి బ్యాక్ పిచ్చింగ్ లోపలికెళ్ళి అంటది, "నిన్ననింది విష్ణుప్రియ ఒకవేళ నువ్వు ఉండుంటే నేను నీకే ఇచ్చేసేదాన్ని" అంటే, అవును నిన్ననింది ఒకవేళ నబీల్, రోహిణి ఉండుంటే రోహిణిని సెలెక్ట్ చేసేదేమో. అంతేగాని తన గేమ్ వదులుకొని తనకి రాకుండా నీకెలా ఇస్తది? తన యాక్షన్స్ ఒకలాగుంటాయి, మాటలు ఒకలాగుంటాయి అనేసి ఇంక ఫుల్ బ్యాక్ పిచ్చింగ్ నాకు అర్థం కావట్ల. అరే! నిన్న గాక మొన్న తను వెళ్ళే ఛాన్స్ ఉన్న గేమ్‌లో సెకండ్ రౌండ్‌కి తను వెళ్ళకుండా రోహిణికిచ్చింది. మరి ఎలా అసలు రోహిణి ఎవ్రీ టైమ్ తనకే కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తది? ఎంత సెల్ఫిష్‌నెస్ ఎందుకు మనుషులకి ఇంత సెల్ఫిష్‌నెస్ అనిపించింది నాకు. అంటే మీరు గేమ్‌లో ముందుకెళ్తే చాలా వాళ్ళెళ్ళాల్సిన అవసరం లేదా? విష్ణుప్రియ వెళ్ళాల్సిన అవసరం లేదా? అతని మాటలొకటి అని చెప్తది, చేతలొకటి. ఏంటి మాటలొకటి నీకిచ్చింది కదా నిన్న సెకండ్ రౌండ్‌కెళ్ళడానికని. ఈ అమ్మాయి ఏం చెప్తుంది, ఇంక రేపు ఉంటదో, ఉండదో ఆడడానికి ఛాన్స్. ఇప్పుడు కూడా నేను ముందు పెట్టుకోకపోతే ఎలా అని విష్ణుప్రియ అంటుంది. ఈరోజు నాకు విష్ణుప్రియ బిహేవియర్ సూపర్ అంటే సూపర్ అనిపించింది. రోహిణి బిహేవియర్ వర్స్ట్ అంటే వర్స్ట్ అనిపించింది. అదనమాట ఇప్పటిదాకా జరిగిన లైవ్. ఇంకా మాట్లాడుతూనే ఉంది. రోహిణి ఏడుస్తుంది. అవినాష్, రోహిణి నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉన్నారు విష్ణుప్రియ గురించి. ఇంకా వాళ్ళు ఈ రోజంతా మాట్లాడుకున్నా వాళ్ళకి తనివి తీరదు. మాట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ మధ్య మధ్యలో మంచిదే అంటది. కానీ ఇక్కడ ప్రేరణ నేను అబ్జర్వ్ చేశా. ఈరోజు ప్రేరణ అమ్మాయి ఏంటంటుందంటే, అది కాదు రోహిణి విష్ణుప్రియ కూడా తను స్లిప్ అయింది. తనేం తప్పుగా మాట్లాడలే. తన గేమ్ గురించే మాట్లాడింది. నీ గురించి తప్పుగా మాట్లాడలేదు. తను స్లిప్ అయింది. తను వెంటనే సారీ చెప్పింది. తనది ఫూలిష్‌గా బిహేవ్ చేశానని కూడా చెప్పింది. దానికి ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పిందనమాట. ఇక్కడ ప్రేరణ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రేరణ కూడా ఆ రోప్ టాపిక్ మళ్ళీ తీస్తా ఉంది. నిన్న రోప్‌లో నేనే ఇలాగే కన్‌ఫ్యూజ్ అయ్యాను అనేసి. వదలదు ప్రేరణ. ప్రేరణ కూడా ఇప్పుడు నిన్న అందరూ అన్నారు కదా! అమ్మాయిని రాంగ్ అనేసి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చూపిస్తుంది ఆ పాయింట్ అనమాట. మీరు కూడా రాంగ్ అన్నట్టుగా. సో, అదనమాట ఆ డిస్కషన్ ఇంకా నెవర్ ఎండింగ్ టేల్స్ లాగా కంటిన్యూ అవుతూనే ఉందనమాట. ఈ బ్యాక్ బిచ్చింగ్ రోహిణి అయితే మాత్రం. చూద్దాం వాళ్ళేం చేస్తారో, ఇవాళ ఇంకెంతసేపు మాట్లాడతారో అది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.